హలో అందరికీ గ్రీన్ పీస్ తవ్వ పలావ్ అండ్ ఆనియన్ క్యాప్సికమ్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా గ్రీన్ పీస్ తవ్వ పలావ్ చూపిస్తాను. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ బటరు కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత గ్రీన్ పీస్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాము. క్యాప్సికమ్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అవి కూడా వేసుకుందాము. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. జీలకర్ర పొడి, గరం మసాలా తగినంత వేసుకోవాలి. అంతా కలిసి ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నిమ్మకాయను ఒక బౌల్లోకి పిండుకొని రైస్లోకి వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకోండి. వేడివేడిగా గ్రీన్ పీస్ తవ్వ పలావ్ అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడ్డానికి చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా కలర్ఫుల్గా కనిపిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలాంటివి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చూడ్డానికి తినడానికి రెండింటికి బాగుంటుంది. నెక్స్ట్ ఆనియన్ క్యాప్సికమ్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆనియను, టమాటో, అల్లము, వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలోకి వేసుకోవాలి. అందులోకి కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కాదు, పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వాటిని విడదీసి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఆయిల్ కొద్దిగా పైకి తేలేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి ఒకసారి కలిపేసుకుందాము. జీలకర్ర పొడి, గరం మసాలా, కొద్దిగా కస్తూరి మేతి, నీళ్లు పోసి ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉడికించుకోవాలి. అందులోకి కొద్దిగా పెరుగు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్ క్యాప్సికమ్ వేసి బాగా కలిపేసుకుందాము. ఒక 1 మినిట్ ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకుందాము. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, మీరు ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.